నమస్తే అండి. కూల్ డ్రింక్స్ నష్టమా? లాభమా? మన ఆరోగ్యానికి గానీ, గుండె ఆరోగ్యానికి నష్టం ఉందా? లాభం ఉందా? ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్‌నే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్‌ని మనం షుగర్ స్వీటెండ్ బెవరేజెస్ ఎస్ఎస్‌బీస్ అంటాం. దీస్ ఆర్ కంప్లీట్‌లీ హార్మ్‌ఫుల్. కంప్లీట్‌లీ 100% హార్మ్‌ఫుల్. ఎందుకు? షుగర్ స్వీటెండ్ బెవరేజెస్ చాలా స్టడీస్ అధ్యయనాల్లో అసలు దానివల్ల సున్నా ఉపయోగం 100% నష్టం అని తేలింది. ఎందుకంటే మీరు ఆ కూల్ డ్రింక్స్ ఈజీలీ యాక్సెసిబుల్ షుగర్ తీసుకోవడం వల్ల ఆ కూల్ డ్రింక్స్ ఏముంటుంది ఫ్రక్టోజ్ ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా మీ బ్లడ్ షుగర్లో మన బ్లడ్లో ఉండే షుగర్స్ అనేది సడన్ స్పైక్స్ వస్తాయి. ఎప్పుడైతే ఈ సడన్ స్పైక్స్ మీరు రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తీసుకొని అలవాటు పడి రెగ్యులర్గా తీసుకున్నారో ఈ సడన్ స్పైక్స్ రావడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇట్ విల్ లేటర్ స్టేజ్లో రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు మన బాడీలో షుగర్ రావడము అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డయాబెటీస్ మెలిటస్. ఎప్పుడైతే ఈ డయాబెటీస్ మెలిటస్ వస్తుందో అప్పుడు మనకు అన్ని జబ్బులు వచ్చినట్లే. ఎందుకు? దీని ద్వారా ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్, కొవ్వు పేరుకుపోవడం అనేది మన రక్తనాళాల్లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్క ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలానే ఈ కూల్ డ్రింక్స్లో ఉండే ఏదైతే ఫ్రక్టోజ్ ఉంటుందో లివర్లో మెటబలైజ్ అవుతుంది. మెటబలైజ్ అయినప్పుడు ఏమవుతుంది? అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్కి కన్వర్ట్ అయ్యి మన బాడీలో బ్లడ్లో కొలెస్ట్రాల్స్ పెరిగిపోయి రక్తనాళాలలో కొవ్వు అనేది పేరుకుపోతా వచ్చేసి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. మూడవది ఈ కూల్ డ్రింక్స్లో ఏమవుతుంది? నెక్స్ట్ సమ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ స్టెబిలైజింగ్ ఏజెంట్స్ ఇట్లా వాడతారు. అవి మన కాల్షియం అబ్జార్ప్షన్ని బ్లాక్ చేస్తాయి, అంటే ఇంపాక్ట్ చేస్తాయి. సో దట్ మనకి బోన్ హెల్త్ అనేది తగ్గిపోతుంది. సో ఈజీగా ఫ్రాక్చర్స్ ఈ విధంగా మనం అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దాంతో కార్బొనేటెడ్ ఏజెంట్స్ వాడతారు. దాని ద్వారా మనకి గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో ఈ కూల్ డ్రింక్స్ ద్వారా స్లోగా కిడ్నీస్ మీద కూడా అఫెక్ట్ పడి బీపీ రావడము, లేదా హైపర్ యూరిసీమియా అంటాం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి గౌట్ రావడము, ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హైపర్ యూరిసీమియా, గౌట్, గ్యాస్ట్రైటిస్, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయి బోన్ హెల్త్ అఫెక్ట్ అయిపోయి, అంటే దీని ద్వారా ఓవరాల్గా మీరు ఎక్కువ షుగర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి ఒబిసిటీ, ఊబకాయం పెరిగిపోతుంది, ఫ్యాట్ అక్యుములేషన్ పెరిగిపోతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాబ్లము కూల్ డ్రింక్స్ ద్వారా వస్తుంది. దాని ద్వారా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ పెరిగిపోతాయి. కాబట్టి షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్, ఎనీ కూల్ డ్రింక్ ఈజ్ డేంజరస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూల్ డ్రింక్స్ అనేది కంప్లీట్గా మానేసేయండి. మీకు అంతగా దాహం వేస్తే వాటర్ తాగండి, లేదా మజ్జిగ, బటర్ మిల్క్ తీసుకోండి. ఇలాంటి న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవ్వండి. మినిమం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇది అందరూ కూడా ఎక్కువ కూల్ డ్రింక్స్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి, సో ఈవెన్ జ్యూసెస్ కూడా ఈజ్ నాట్ మచ్ హెల్తీ. దాని బదులు ఫ్రూట్స్ తినండి, జ్యూసుల బదులు ఫ్రూట్స్ తినండి, వాటర్ తాగండి. సో ఈ సమ్మర్లో అందరూ కూడా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. బట్ దానికి జాగ్రత్తగా వాటరే తీసుకోండి, లేదా బటర్ మిల్క్ తీసుకోండి, ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి. థ్యాంక్ యూ అండి.